హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఏంటంటే, నేను చాలా రోజులు బట్టి మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. అది ఏంటి విషయం అనేది వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను చాలా రోజులు బట్టి మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ దానికి సందర్భం అయితే కుదరటం లేదు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొంచెం టైం అయితే స్పెండ్ చేయలేకపోయాను ఈ వీడియో చేయడానికి. అందువల్ల నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం అది వాళ్ళకి వద్దు వద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మీతోని చాలాసార్లు అయితే రెడీ 1 2 3 స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను చాలాసార్లు మీకు ఈ విషయం రెడీ 1 2 3 స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను చాలాసార్లు ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేద్దామని రెడీ 1 2 3 స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను ఇప్పుడు వీడియో చేయడానికి గల కారణం ఒక విషయం అయితే ఉందండి. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చాలాసార్లు అనుకున్నాను. కాకపోతే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటి అనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పేయాలనుకుంటున్నాను. వద్దు బాలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా రెడీ 1 2 3 స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చాలా కొంచెం ఏం బాలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక విషయం అయితే ఉందండి. అది యూట్యూబ్లోని నాకు అయితే ఒకరు పరిచయం అయ్యారు. వద్దు ఇది బాలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దామని అనుకుంటున్నాను. అసలు ఒక టైం అయితే కుదరలేదండి, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల. అందువల్ల నేను ఈ వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పుడైతే చేయాలనుకుంటున్నాను కంపల్సరీగా. ఈ విషయాన్ని మీకు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. అందువల్ల నేను ఈ విషయాన్ని అయితే ఎలాగైనా 1కి 2 సార్లు ఆలోచించి షేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అది ఏంటి విషయం అనుకుంటున్నారా? ఏం లేదు, ఒకరోజు నేను యూట్యూబ్లోని నాకైతే యూట్యూబ్లోని ఒకరైతే పరిచయం అయ్యారండి. వాళ్ళు కొంచెం ఫ్యామిలీ